నమస్కారం. డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్ అనేది చాలా మందిలో ఆందోళన కలిగిస్తుంది. అది సహజమే. కానీ ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు మన శరీరం ఎంత అద్భుతంగా తనను తాను బాగు చేసుకుంటుందో సైంటిఫిక్గా తెలుసుకోబోతున్నాం. రండి, ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. మొదటగా ఈ ఒక్క మాటతో మొదలు పెడదాం. ఇది చాలా శక్తివంతమైన వాక్యం. మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. అంటే ఈ బ్లీడింగ్ అనేది ఏదో అశుభానికి సంకేతం కాదు, మన శరీరం తనను తాను బాగుచేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియకు సాక్ష్యమన్నమాట. సరే, మరి దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటి? ఎందుకిలా జరుగుతోంది? ఈ ప్రాసెస్ని గనక మనం అర్థం చేసుకుంటే భయం దానంతటదే పోతుంది. అదే మొదటి అడుగు. విషయమేంటంటే, బిడ్డ పుట్టిన తర్వాత ప్లసెంటా అంటే మాయ గర్భాశయం గోడల్నుంచి విడిపోతుంది కదా. అలా విడిపోయిన చోట గర్భాశయం లోపల ఒక పచ్చి గాయం ఏర్పడుతుంది. అది ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు ఒక డిన్నర్ ప్లేట్ సైజులో, అంటే సుమారుగా 8 నుంచి 10 అంగుళాల వెడల్పులో ఉంటుంది. మరి అంత పెద్ద గాయం నుంచి అయ్యే బ్లీడింగ్ ఎలా ఆగుతుంది? ఇక్కడే మన శరీరం యొక్క అద్భుతం కనిపిస్తుంది. గర్భాశయ కండరాలు ఒకదానితో ఒకటి 8 అంకె ఆకారంలో అల్లుకుని ఉంటాయి. అవి గట్టిగా ముడుచుకుని ఆ రక్తనాళాలను నొక్కేస్తాయి. సరిగ్గా ఒక టార్నికేట్ లాగా పనిచేస్తాయన్నమాట. అందుకే వీటిని లివింగ్ లిగేచర్స్ అని పిలుస్తారు. డెలివరీ తర్వాత వచ్చే ఈ స్రావాన్ని మెడికల్ పరిభాషలో లోఖ్య అంటారు. ఇది కేవలం రక్తం కాదు సుమా, పాత రక్తం, శ్లేష్మం, ఇంకా తెల్ల రక్త కణాలు, వీటన్నింటి మిశ్రమం. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరం యొక్క క్లీనప్ సిబ్బంది లాంటివి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది స్టెరైల్, అంటే ఇది శుభ్రమైనది, ఇన్ఫెక్షన్ కాదు. ఇది హీలింగ్ ప్రాసెస్లో ఒక భాగం. సరే, ఇకపై ఊహాగానాలతో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ హీలింగ్ ప్రాసెస్ని మనం ఎలా గమనించాలి? దీనికోసం కొలవగలిగే ఒక 5 స్పష్టమైన నియమాలున్నాయి. వీటిని ఫాలో అయితే చాలు, అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. మొదటి నియమం రంగు. లోకియా రంగు 3 దశల్లో మారుతుంది. ఇది చాలా ముఖ్యం. మొదటి కొన్ని రోజులు ముదురు ఎరుపు రంగులో ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా గులాబీ రంగులోకి, చివరికి పసుపు తెలుపు రంగులోకి మారుతుంది. ఈ మార్పు కనిపిస్తోందంటే లోపల గాయం చక్కగా మాన్తోందని తిరుగులేని సంకేతం. రెండోది గడ్డలు. పడుకొని లేచినప్పుడు ఒక్కసారిగా రక్తం ఎక్కువగా రావడం, లేదా చిన్న చిన్న ద్రాక్షపండు సైజులో గడ్డలు పడ్డం, ఇవన్నీ చాలా సాధారణం. దీనికి కంగారు పడద్దు. కానీ ఒకవేళ గోల్ఫ్ బాల్ సైజ్ కంటే పెద్ద గడ్డ పడినా, లేదా నిమ్మకాయంత పెద్ద గడ్డలు వరుసగా పడుతున్నా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మూడో నియమం పరిశుభ్రత మరియు ఐరన్. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ప్రతి 4 గంటలకొకసారి ప్యాడ్ తప్పకుండా మార్చాలి. ఇక రెండోది ఐరన్. బ్లీడింగ్ వల్ల కోల్పోయిన ఐరన్ని తిరిగి పొందడం చాలా అవసరం, లేకపోతే నీరసించిపోతారు. ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఐరన్ టాబ్లెట్ని కాల్షియంతో కాకుండా నిమ్మరసం లాంటి విటమిన్ సితో కలిపి తీసుకుంటే మన శరీరం దాన్ని 3 రెట్లు వేగంగా గ్రహిస్తుంది. నాలుగోది కదిలిక. పాతకాలంలో 40 రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమనేవారు. కానీ అది చాలా ప్రమాదకరం. అలా కదలకుండా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, కాళ్లల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది. దానికి బదులుగా ప్రతి 3-4 గంటలకొకసారి ఇంట్లోనే ఒక 10-15 నిమిషాలు నెమ్మదిగా నడవడం అనేది సురక్షితం, ఆరోగ్యకరం కూడా. ఐదవది, ఇది ఇంట్లో వాళ్లకి సంబంధించినది. డెలివరీ తర్వాత మొదటి 5 రోజులు నిద్ర సరిగా ఉండదు, చాలా అలసటగా ఉంటుంది. ఆ టైంలో ఎంత బ్లీడింగ్ అవుతుందో సరిగ్గా గమనించలేకపోవచ్చు. అందుకే ఇంట్లో భర్త కానీ లేదా సహాయం చేసేవాళ్లు కానీ ప్యాడ్ మార్పులను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. సరే, ఇప్పుడు మన సమాజంలో ఉన్న కొన్ని సాధారణ అపోహల గురించి, వాటి వెనకున్న నిజాల గురించి మాట్లాడుకుందాం. సరైన సమాచారం ఉంటేనే ఈ సాంస్కృతిక సంకెళ్లను మనం ఛేదించగలం. ఇది చాలామంది నమ్మే విషయం. ప్రసవం తర్వాత వచ్చే రక్తం మురికి రక్తమని, దాన్ని బయటకు పంపేయాలని అనుకుంటారు. అసలిందులో నిజమెంత? సమాధానం చాలా స్పష్టం. లోకియా అస్సలు మురికి రక్తం కాదు. అది పూర్తిగా స్టెరైల్, అంటే శుభ్రమైనది. వేడి చేసే కషాయాలు తాగిచ్చి రక్తస్రావాన్ని బలవంతంగా పెంచాలని ప్రయత్నించడం చాలా చాలా ప్రమాదకరం. అది తీవ్ర రక్తస్రావానికి దారితీయవచ్చు. గర్భాశయం తనంతట తానుగా తన వేగంతోనే బాగుపడాలి. ఇది మరో పెద్ద భయం. బ్లీడింగ్ తొందరగా ఆగిపోతే ఆ చెడు రక్తమంతా లోపలే ఉండిపోతుందని చాలామంది అనుకుంటారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. ప్రతి శరీరం వేరు, ప్రతి ఒక్కరి హీలింగ్ టైం వేరు.
జ్వరం, తీవ్రమైన నొప్పి లాంటివి ఏవీ లేనంతవరకు బ్లీడింగ్ త్వరగా ఆగడమనేది చాలా మంచి సంకేతం. అంటే శరీరం చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండి గాయాన్ని త్వరగా మాన్పుతోందని అర్థం. ఇప్పటివరకు మనం సాధారణంగా జరిగే విషయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన కొన్ని హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చెయ్యకూడదు. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. 1 గంట కంటే తక్కువ సమయంలోనే ఒక మందపాటి మెటర్నిటీ ప్యాడ్ పూర్తిగా తడిసిపోతుంది మరియు ఇది వరుసగా 2 గంటల పాటు జరిగితే అది అత్యవసర పరిస్థితిగా భావించాలి. వీటితో పాటు ఒకసారి తగ్గిన బ్లీడింగ్ మళ్లీ ముదురు ఎరుపు రంగులోకి మారినా, స్రావం నుంచి దుర్వాసన వచ్చినా, 100.4 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ జ్వరంతో పాటు తీవ్రమైన కడుపునొప్పి ఉన్నా, లేదా బాగా కళ్ళు తిరగడం, చూపు మసకబారడం లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ముగించే ముందు ఈ మొత్తం అనుభవాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూద్దాం. ఈ హీలింగ్ ప్రాసెస్లో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మనం గుర్తుచేసుకోవాలి. కాబట్టి ప్రసవానంతర స్రావాన్ని చూసి ఆందోళన చెందొద్దు. లోకియాలోనూ ప్రతి ఒక్క చుక్క ఒక కొత్త జీవికి జన్మనిచ్చిన తర్వాత మన శరీరం తనను తాను ఎంత అద్భుతంగా పునర్నిర్మించుకుంటుందో చెప్పే ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న ఈ సమాచారంతో అనవసరమైన భయాలను పక్కనపెట్టి శరీరం యొక్క ఈ అద్భుతమైన స్వస్థత శక్తిని గౌరవిద్దాం, ఒక వేడుకలా జరుపుకుందాం.